జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చంద్రముఖి పశుపతి పగపడితే ఎలా ఉంటుందో చూసాం, కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీ. ఇంకా చెయ్యవే? మొత్తం నేనే చేస్తా, నువ్వేం చేస్తావు? నేను ఇంకా చెయ్య, నువ్వేదైనా చెయ్యి. ఒకే ఒక్క విషయం గుర్తు పెట్టుకో. అన్ని నేను గుర్తు పెట్టుకుంటే నువ్వేం గుర్తు పెట్టుకుంటావు? ఏం గుర్తులేకే రోహిణి. మేడం చూస్తూ ఉండండి సార్, ఈ రోజు స్కిట్ మొత్తం నేనే భుజస్కంధాల మీద తీసుకుని అలా ఒక్కనే నడిపిస్తా. సొల్లు మాటే, అన్ని సొల్లు మాటలే, అన్ని సొల్లు మాటలే. ఈ రోజు నిన్ను ఈ స్టేజ్ మీదకి ఎందుకో తీసుకొచ్చానో తెలుసా? ఈ వెంకటపతి రాజు ఈ చంద్రముఖి తాళి కట్టి బానిసగా చేసి నిన్ను నేను బ్యాంకాక్ లో వేండా ఇలాంటి డైలాగులు వేండా. ఎనకు గులశేఖర్ చాహియే. అది గులశేఖర్ కాదే, గుణశేఖర్. గుణశేఖర్ వాడిని నేను చంపేశా. ఇలా చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్న మగవాళ్ళందరినీ చంపేయాలి. నా అందం అలాంటిది. ఇలాంటి డైలాగులు వేసామంటే ముందు నిన్ను చంపేస్తా. మరి స్కిట్ సంగతి చంపేస్తా. అది తెలుసు. నీకు తాళి కడతా. చంద్రముఖి చంద్రముఖి నేనే అరుంధతిని, ఈ గద్వాల్ సంస్థానానికి నేనే అధిపతిని. నువ్వు పశుపతివా? లేదు. కౌన్ బనేగా కరోడ్పతి? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నేను పశుపతిని. నువ్వు అరుంధతి అనుష్క? ఎస్, ఐఎమ్ అనుష్క. అమ్మాలే, నువ్వు అనుష్క అవ్వాలంటే నీ ఆస్తి మొత్తం అమ్మాలే. పిండి పండయ్యింది, పండు ఫేడ్ అవుట్ అయ్యింది, అందుకే మళ్ళీ జబర్దస్త్ వచ్చింది నాలాగా. నువ్వు నన్నేం చేయలేవురా. చేస్తా. నా పిడి కవిగిల్లో నిన్ను బంధించి నా రోగాలతో నిన్ను రంజింపచేస్తా. అది రోగాలతో కాదురా, రోమాలతో. నాకు రోమాల కన్నా రోగాలే ఎక్కువ ఉన్నాయి. నిన్ను రానివ్వను. వస్తా. రానివ్వను. నిన్ను చంపేది నేనే. నీకు తాళి కట్టి నా దాన్ని చేసుకుంటా, అప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. కట్టనివ్వను. కడతా. కట్టనివ్వను. కడతా. నా పైన దేవుడు ఉన్నాడు, కింద నాకు మంచే జరిగింది. మనసున్న వాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది. దాన్ని చేసుకుని కష్టాలు పడే బదులు నిన్ను చేసుకుని కోటలో నిన్ను అరుంధతిలా చూసుకుని ప్యాలెస్ లో నిన్ను మహారాణిలా పోషిస్తాను. పద. పశుపతి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? సమాధిలోకి. రా రా రాను. పెళ్లి చేసుకుని రాను. ముంబైకి రాను. సార్, ఎలాగో కమిటాను కాబట్టి ప్రొసీడ్ అయిపోతాను. ఎవరైతేనే ఉంది. ఇవాళ పండగ చేసుకుందాం. నీకు ఎంతమంది పిల్లలు కావాలి? ఇద్దరు. నా రోమాలతో రోగాలతో నిన్ను రంజింప చేస్తా. సొల్లు మాటే. నీకు ఇవాళ చుక్కలు చూపిస్తా. ఇది సొల్లు మాట.
అన్ని సొల్లు మాట్లాడలేదు కానీ ఇట్రా కూర్చో. మనకి పిల్లలు పడతారు కదా, వాళ్ళకి ఏం పేరు పెడదాం? చంద్రముఖిలో చా, పసుపతిలో పత్తి తీసుకొని చపాతి చపాతి. రా చంద్రముఖి, నీ స్థానం ఇక్కడ. నా స్థానం నీ తొడ మీద చూపిస్తావురా బా. ఓ, మింగి. అలా నీకుంది నా చేతిలో. వెంకటపతికే పడలేదు, ఆఫ్టర్ ఆల్ పశుపతి. ఈడు లోపల దిగున్నాడు. రేయ్ వెంకటపతి, నాకు భయపడి సమాధిలో దాక్కుంటారా? నీకు భయపడి కాదే, నిన్ను కాదని చెప్పి దాన్ని పెళ్లి చేసుకుంటే అది కాస్త రివర్స్ అయ్యి అరుంధతి తీసుకొచ్చి సమాధిలో పిల్ల పెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నా బాగుండే. తలాంగి తిక్క తక్క తలాంగి. ఇప్పుడు నిజంగానే కొల్లబడతా. పొండి నా సమాధిలోకి. భయ్యా, మనం వాళ్ళతో పడలేం కానీ మనం ఎక్కడ అడ్జస్ట్ అయిపోతాం. మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం హ్యాపీగా. నాకు ఒక మాట ఇయ్యి. ఏంటి చెప్పు? నువ్వు నన్ను ఏం చేయకూడదు, నువ్వు నన్ను ఏం చేయకూడదు. ఇవేం వినకండి, సొల్లు మాటలే, అన్ని సొల్లు మాటలే. అక్క ఇక్కడ నుంచి మనకి ఎవరు అడ్డులేరు, పద. All right, Rocking Rakesh and team. అరుంధతి క్రాస్ ఓవర్ విత్ చంద్రముఖి అయితే ఇలా ఉంటది అని చూపించారు. మరి మా జడ్జెస్ కి ఇది ఎలా అనిపించింది క్రాస్ ఓవర్? లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. రోహిణి అండ్ రాకేష్, చంద్రముఖి అరుంధతి క్రిస్ క్రాస్ బాగుంది ఐడియా. కాన్సెప్ట్ బాగుంది అండ్ సిచ్యువేషన్స్ అన్ని బాగున్నాయి, కానీ ఇంకొంచెం నవ్వు వచ్చేలా ఇంకొంచెం కామెడీ డైలాగ్స్ పడి ఉంటే బాగుండేది. తర్వాత కొంచెం మర్చిపోయారా రోహిణి మధ్యలో? అందరూ అక్కడక్కడ మర్చిపోయారు కదా, నువ్వు తిప్పలు పడుతున్నావు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. ఎస్, నాకు కూడా అదే అనిపించింది. కాన్సెప్ట్ బాగుంది, బట్ ఆ ఫ్లో కొంచెం నీట్ గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అలా ఒక దానికి తీసుకెళ్ళగలిగితే ఇట్ వుడ్ హావ్ బీన్ మ్యాజికల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. వెల్ డన్. థ్యాంక్ యూ.